ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. మత్స్యకారుల భద్రత, ఆర్థికాభివృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగించుకోవాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం. కాకినాడలో అందుబాటులోకి వచ్చిన ఎపిలెప్సీ క్లినిక్ ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. ముప్పైన కాకినాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. వివరాలను వెల్లడించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకారుల సంక్షేమం, భద్రతతో పాటు వారి ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు బోట్ ఓనర్లు ఆధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మత్స్యకారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కాకినాడ నగరంలో జగన్నాథపురంలోని కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో బోట్ ఓనర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు. ఈ సదస్సులో డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి, డిప్యూటీ కోస్ట్ కమాండెంట్ అతుల్ వర్మ, జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు కె కరుణాకర్రావు, కోరంగి ఎస్ఆర్ఓ వి వరప్రసాద్ వర్మ, మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మల్లాడి రాజు, సెక్రటరీ నాటి ధర్మారావు, రాష్ట్ర అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ వంతాడి రాజులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకార రంగంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొంటూ కోస్ట్ గార్డ్ అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక మిషన్లు, పరికరాలు అందించినప్పటికీ కొందరు మత్స్యకారులు వాటిని వినియోగించుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో సుమారు 1600 మంది మత్స్యకారులకు ఆధునిక పరికరాలు అందించినప్పటికీ కొందరైన వాటిని వినియోగిస్తున్నారని, పరిస్థితి మారాలని సూచించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి మాట్లాడుతూ ఇండియన్ కోస్ట్ గార్డ్ 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మత్స్యకార బోటు ఓనర్లకు సముద్ర భద్రతపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కోరంగి ఎస్ఆర్ఓ వి ప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు తాబేళ్ల పునరుత్పత్తి కాలమని, సమయంలో హోప్ ఐలాండ్ పరిధిలో 5 కిలోమీటర్ల వరకు ఫిషింగ్ చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సందర్భంగా కోస్ట్ గార్డ్ అధికారులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్ సభ్యులు, నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. దీంట్లో ఇంకా లేటెస్ట్ వచ్చింది. అది ఇచ్చిన దాన్ని మనం బోట్లో పెట్టుకుని మనం దాన్ని ఆన్ చేయలేదు అన్నారు. ఆన్ చేస్తే కదా మీరు ఎక్కడ తెలుస్తుంది, ఆన్ చేయలేదు. అదేవిధంగా ఇందులో మళ్ళీ ఇంకా రకాలు ఇచ్చారు. ఏంటంటే ఫిషింగ్ ఎక్కడ ఉంటుంది, గ్రౌండ్ కూడా తెలిసే పరిస్థితి. ఇవన్నీ కూడా మనం కంపల్సరీ వాడుకోవాలి. అదేవిధంగా మనం వాడతానంటే ఇది తెలియాలి. వీళ్ళందరూ కూడా మీరు ఎక్కడ ఉన్నారో తెలియాలి, నేను తెలియదు. ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. 96లో మనం ఉదయాన్నే పెద్ద వర్షం స్టార్ట్ అయింది.
సైక్లోన్ అనౌన్స్ చేశారు మనకి. సరే కొన్ని బోట్లు వచ్చేసినాయి, కొన్ని బోట్లు రాలేదు. చూడండి, ఉదయం వర్షం, సాయంత్రం ఇలాగా తుఫాన్గా మారిపోయింది. తుఫాన్గా మారిపోతే ఆ రోజున ఆ తుఫాన్లో మన జిల్లాలో 14 మంది చనిపోయారండి. 14 మంది చనిపోయారు. డీడీ గారు కూడా ఉన్నారు, అందరికీ తెలుసు. ఊహించడం జరిగింది. అది మనం ఏమనుకున్నా మామూలు వర్షం కాదు, బోట్లు కూడా మామూలు కట్టుకున్నారు. ఇక్కడ ఆ బోట్లు కూడా ఇక్కడికి వచ్చినాయి, పనికి వచ్చినాయి, బయటకు వచ్చినాయి. ఇక్కడ ఉన్న బాధ్యులు కూడా ఇక్కడికి వచ్చినాయి, ఇళ్ళ మీద వచ్చినాయండి, బోట్లు ఇళ్ళ మీద వచ్చినాయి. అంత సీరియస్ తుఫాన్ అంటే మనం అనుకోలేదు, ఊహించలేదు. అంటే కొన్ని ఊహించే జరుగుతున్నాయి. అదే ఆ సమయంలో ఈ టెక్నాలజీ ఉందని కూడా ఆ బోట్లను తిరిగి వస్తుంది కదా, దగ్గర వచ్చాం. ఈ టెక్నాలజీ అప్పుడు ఉంటే అందరూ కూడా ఎండ పట్టుకొచ్చాడు. చాలా మంది సముద్రం ఎక్కారు, చాలా మంది ఇబ్బంది పడిపోయారు, చాలా మంది చనిపోయారు. ఈరోజు ఏమంటారంటే అదే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ కూడా టెక్నాలజీ అవడం ముందుకు వెళ్ళిపోతుంది. ఫోన్లో అన్ని విషయాలు, ఫోన్ రావడం అంటే అది ఏం తెలియట్లేదు. ఫోన్ ద్వారా మార్కెటింగ్ చేస్తారు. ఈరోజు చూడండి, మన దరికి వచ్చిన తర్వాత చాలా నమ్మాలి. ఒడ్డుకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది బోట్లో పడినంటే లైవ్లో ఫ్యాన్లో చూపించేస్తున్నారు, మాకు ఈ సరుకు పడ్డది, మీకు కావాలంటే బోట్లో ఉండగానే మార్కెట్ చేసేస్తారు. టెక్నాలజీ అంత ఉపయోగపడుతుందని మీ సందర్భంగా. యాక్చువల్గా వరుస తీరంలో మీరు వేటాడితే ఏం చేస్తారండి? ఇప్పుడు ఫిషర్మెన్స్కి అందరికి కూడా ఫిషింగ్ లేకపోవటాలు, ఆ ఫిషింగ్ లేకపోవడానికి కారణాలు ఏంటంటే మనం చిన్న పిల్ల టైంలోనే మనం చంపేయడం ఇలా జరుగుతుంది. మనకి ఆల్గోరిథం అన్నది ఈ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ ఎండ్ అవుతాయి. ఈ టైంలో ఓపెన్ లైన్ పరిధిలో 5 కిలోమీటర్ రేడియస్లో ఎవరు కూడా ఫిషింగ్ చేయకూడదు. చేసిన ఏడల ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసామనుకో, దానివల్ల ఏంటంటే బోటు యొక్క కాస్ట్ ఎంత ఉన్నది మీకు తెలుసు. వన్స్ ఒక్కసారి వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉపయోగిస్తే బోటు రాదు. మీరందరూ కూడా అంటే మీ మంచి గురించే చెప్తున్నాం. ఇది లాస్ట్ టైం కూడా ఇలా జరిగినప్పుడు ఏంటంటే మేము బిజినెస్ డిపార్ట్మెంట్ మేము కలిసి ఇది ప్రథమ తప్పుగా భావించి మేము మా యాక్ట్ ఉపయోగించకుండా ఫిషరీస్ వాళ్ళతో చెప్పి జస్ట్ ఫైన్ వేయించడం జరిగింది. సో ఆ 5 కిలోమీటర్ రేడియస్ అంటే చాలా వరకు తెలియదు, మాకు తెలియదు అని చెప్పారు. ఓపెన్ ల్యాండ్ పరిధి అంటే ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఏ విధంగా ఫిషింగ్ చేయకూడదు, అది 10 మీటర్ల డెప్త్ వరకు లోపల. కానీ నిర్లక్ష్యం అనేది అందరూ ఎంత మాత్రం దీనికి పెడుతున్నారు. దయచేసి సభాముఖంగా నేను మీ అందరికీ నా రిక్వెస్ట్ ఇది, మీ అందరు కూడా మన ప్రాణం, మన జీవితం మనకే ముఖ్యం, మన ఇంట్లో వాళ్ళకి ముఖ్యం. సో మీరందరూ కూడా ఎంత మాత్రం ఈ అతి ముఖ్యమైన నిత్యావసరమైన వస్తువులు ఇవి నడి సముద్రానికి వెళ్ళేటప్పుడు లైఫ్ బాయ్, సముద్రానికి తెలియదు మనం ఎంత గజెంతకాలం ఉండదు. సో ఈ లైఫ్ బాయ్ సముద్ర కెరటాలు, సముద్రంలో ఉండే పరిస్థితులు, స్థితిగతి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా కానీ, ఎంత మనం గజెంతకాలం అయినా కానీ లైఫ్ బాయ్ ఒక్కటి మీ దగ్గర ఇమీడియట్గా లైఫ్ బాయ్ పెట్టుకుంటే మాత్రం సరిపోదండి. అది ఎప్పటికప్పుడు మీరు ప్రతి నెల 2-3 నెలలకు ఒకసారి దాంట్లో ఏమైనా క్రాక్స్ వచ్చాయా, అది ఇంటాక్ట్గా ఉందా లేదా, దాని బాయన్సీ మెయింటైన్ అయ్యి అది సముద్ర నీటిపైన. దీంట్లో ఏంటంటే మన చెరువునే, మన సముద్రాన్ని చెరువుగా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఏంటంటే పండుగప్ప అలాగే మనకి ప్యాంకులో ఈ రెండు కూడా స్టాండర్డ్ అయ్యి సీడ్ కూడా రెడీ అవుతుంది. అంటే మనం చెరువు పెట్టేస్తే కాదు, సీడ్ కూడా కావాలి కదా. పండుగప్ప సీడ్ అనేది ఇప్పుడు ప్రతి చోట తయారవుతుంది. అలాగే ప్యాంకులో సీడ్ కూడా పార్లు అంటాం కదా, ఇది ఎల్లో పార్లు అంటాం కదా. ఈ రెండింటికి కూడా మంచి మార్కెట్ ఉంది. సీడ్ తయారు చేసే టెక్నాలజీ అన్నది మనకి స్టాండర్డైజ్ అయింది. అవసరమైతే మన సీడ్ మనమే బ్యాక్ యార్డ్ హ్యాచరీ పెట్టుకుని తయారు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాబోయే పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కీమ్కి అనుగుణంగా మనం కొంచెం ట్యూన్ అవ్వాలి. ఎందుకంటే మీకు కొత్త బోట్లు ఎక్కడ అలౌ చేయట్లేదు. మీరు గమనించండి, మీకు స్కీమ్లో మీకు బోట్లు రీప్లేస్మెంట్ అంటున్నాం మేము. అంటే కాకినాడలో 4000 బోట్లు ఉంటే 4000 నుంచి లైసెన్సులు ఉండవు.
మీరు అనాథరేతుడిగా తిప్పాలా, ఇంక వేరే విధంగా తిప్పాలా తప్ప కొత్త బోట్లకి ఛాన్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు. పాత బోర్డు ఉంటే దాని ప్లేస్లో కొత్తది పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఎందువల్ల ఇస్తున్నారంటే ఈ ఫ్లీట్ సైజు పెరిగితే మనకి ఈ సముద్రంలో మంచి సంపద కూడా ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతుంది. కాబట్టి ఆ ఎక్స్ప్లాయిటేషన్ అనేది సస్టైనబుల్గా ఉంచాలని ఉండే ప్రభుత్వ ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు బోర్డుతో పాటు మనుషులు కూడా రచించారు. భారతదేశంలోనే నాకు తెలుస్తుంది, భారతదేశంలోనే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బోర్డు తీసుకొచ్చిన ఏకైక ఎమ్మెల్యే. బోర్డును తీసుకొస్తారండి, మనుషులు తీసుకొస్తారు కానీ బోర్డుని ఎవరు తీసుకురాలేదు. ఏకైక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు. దీని ద్వారా మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాకినాడ ముఖ చిత్రాన్ని మారుతారు. ఎందుకంటే బోటింగ్ రెండు బ్రిడ్జిల పైన బోటింగ్ ఒకటి సార్ ప్రారంభిస్తున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా మన ఏడియాప్స్ ఆయన కళ అదంతా మన బోర్డు అక్కడ కట్టుకుంటున్నాం. చాలా నీట్గా చేశారు సార్. ఈ విధంగా కూడా మీకు ధన్యవాదాలు. తర్వాత జేడీ గారు చెప్పినట్టు మనం వేరే రంగాల వైపు వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే రాబోయే రోజుల్లో సముద్రం చాలా దగ్గరగా పోయే అవకాశం ఉన్నది. కాబట్టి డైవర్డ్ ఫిషింగ్ కూడా మేము వెళ్తున్నాం సార్. మీరు అన్నారు, తమరు కూడా ప్రతిదీ కూడా ఈ పరిగణలో తీసుకుంటాం. సార్ అన్నారు అంటే మీరు కంపల్సరీ డాక్టర్ ఆయన చేసుకోవాలి. ఆయన జాబ్ ఆఫర్స్ కానీ అధికారులు కానీ ఏది చెప్పినప్పుడు కూడా మన మంచి కోసం చెప్తారు. మనకున్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన లభిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ 36వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ హెచ్ఎం స్కూల్ వార్షిక నివేదికను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ చక్కని విద్యాబోధన ఒక ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. మన 117 జీవోని సవరణ చేసి ఈవేళ మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 35 మోడల్ స్కూల్స్ అట్లాగే 3 హై స్కూల్స్కు ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మెగా డిఎస్సి ద్వారా ఇవాళ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న మెగా డిఎస్సి పూర్తి చేసి మన నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా 79 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు నియమించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే విద్యాశక్తి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యకి ఆదరణపు శిక్షణ అంటే ప్రైవేట్ స్కూల్లో లాగా ఇక్కడ కూడా ఆదరణపు శిక్షణ పెట్టి అధ్యాపకులు పెట్టి మన ప్రైవేట్ స్కూల్కి పోటాపోటీగా మనం తీసుకెళ్ళి ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన స్కూల్ ఉంది, స్కూల్ కావాల్సిన ఫెసిలిటీస్ చూసుకుంటూ ఉన్నాం. కానీ మన పిల్లల్ని పంపడానికంటే తల్లిదండ్రులుగా అండగా ఉండాలి, ఆసరాగా అవసరాలు కూడా ఉంటాయి. కానీ ఆ ఆసరా తల్లికి వందన రూపంలో ఈవేళ మన కాన్స్టిట్యూన్సీలో 32,751 మందికి తల్లికి వందనం వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 49,12,60,65,000 పిల్లలకు అర్థం కాకపోయినా తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ అర్థమవుతుంది. దానివల్ల మీకు ఎంతో బెనిఫిట్ చెందారన్నది అర్థమవుతుంది తెలియజేస్తాను. అలాగే డొక్కా సీతం పథకం ద్వారా పొద్దు పాఠశాలలో సన్నబియ్యం అంటే చాలా కొద్ది మందికే పెట్టేటట్టు తినే బియ్యం, ఆ బియ్యాన్ని ఈవేళ మన పిల్లలకి చిన్నప్పటి నుంచి సన్నబియ్యం పెట్టడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ స్కూల్లో ప్రత్యేకంగా పూర్వం ఎక్కడో తుల్లో ఎక్కడో వండి తెస్తా ఉండి ఇక్కడికి వచ్చి చెప్పచాలు అరిపోయి ఫుడ్ని ఇవాళ వేడిగా ఇక్కడ మీ స్కూల్లో వండి పెడుతున్నందుకు శ్రద్ధ తీసుకున్నందుకు మీ చైర్మన్ గారు కూడా ప్రశంసిస్తూ ఉన్నాను. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా 12,534 మందికి మేలైన క్వాలిటీ యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, బెల్ట్స్. మీరు ఎప్పుడన్నా ఆ క్లాత్ నేను చూశాను, ఆ క్లాత్ని పర్టికులర్గా. ఆ క్లాత్ పూర్వం మీ యూనిఫామ్కి ఇప్పుడున్న యూనిఫామ్కి మార్పు ఏమైనా కనపడ్డదమ్మా?
కనపడితే చేతులు ఎత్తండి. కనపడ్డదా? ఇదే పక్క ఎవరో ఎత్తలేదు, కనపడలేదు. నాకు కనపడలేదు. సరే, చక్కని యూనిఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, మరింత అభివృద్ధి మీ మీద ఆయన దృష్టి ఇంకా పెట్టాలంటే రేపు మనకి 30వ తారీఖుని మీ అందరి సెల్ ఫోన్లో వాట్సాప్లో థ్యాంక్ యూ లోకేష్ సార్ అని చెప్పి వాట్సాప్ పెట్టవలసిందిగా గ్రూపుల్లో పెట్టవలసిందిగా కోరుతూ మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా పిల్లలు స్కూల్కి పంపడం, టైంకి వాళ్ళు వెళ్ళిపోవడం రావడం అంతే తప్ప పిల్లలకి ఏం కావాలా, తల్లిదండ్రులు ఏం ఆశిస్తున్నారు ఇక్కడి నుంచి, తల్లిదండ్రులకి పిల్లలకి అధ్యాపకులకి మధ్య మీటింగ్ పెట్టాలన్న ఆలోచన దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మెగా పేరెంట్స్ మీట్ పెట్టి ఆ ఘనత గిన్నీస్ బుక్ ఎక్కిన ఘనత మనకి ఈ విద్యాశాఖ మంత్రి ద్వారా ఇప్పుడే జరిగిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ మేము కరెక్ట్గా స్టార్ట్ చేసాం. బాలికలకి ఆత్మరక్ష నిమిత్తం కరాటే నేర్పించడం స్టార్ట్ చేస్తాం. అదే మీ త్వరలో కూడా మీకు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనకి 2 ఎంపీలు ఉన్నారు. ఒక రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు, ఒక లోక్సభ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు. వారిద్దరి దృష్టిలో పెట్టాను. మనకి ఇంత చక్కటి స్కూలు గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఎన్సీసీ అవసరం ఉంది. ఎన్సీసీ మనం పెట్టుకోవాలా, ఎన్సీసీ ఉండాలి. మనకి ఎన్సీసీ ఉంటే మీరు పై చదువులు చదువుకున్నప్పుడు ఖచ్చితంగా పనికొస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పల్లవరాజు గారు మన కాకినాడ నుంచి ఆయన రక్షరాజ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్సీసీ సర్టిఫికెట్లు మర్చిగారు కొంతమందికి 3-4 నేను ఇప్పిస్తాను. ఆ సర్టిఫికెట్ వల్ల ఇవాళ డాక్టర్లు అయ్యారు. నిజంగా మీరు ఆ ఎన్సీసీ అన్నది ఖచ్చితంగా మనకి నేషనల్గా ఎంత ఉపయోగం, మీకు పర్సనల్గా కూడా అంతే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఎన్సీసీని తీసుకొచ్చే భాగంలో కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మూర్ఛ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని సమస్యను వెంటనే పరిష్కారం చేసుకోవాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి క్లినిక్ను ఘనంగా ప్రారంభించారు. ఈ క్లినిక్ ప్రారంభ కార్యక్రమానికి తుమ్మల రామస్వామి ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్ ప్రారంభించారు. ఈ ఎపిలెప్సీ క్లినిక్ ద్వారా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఆధునిక వైద్య పరీక్షలు, సమగ్ర నిర్ధారణ, నిపుణుల సలహాలు మరియు అత్యాధునిక చికిత్సలు అందించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా మూర్ఛ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్లినిక్లో ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ హస్కర్ రోగులకు సేవలు అందించనున్నారు. మూర్ఛ వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు మరియు చికిత్స విధానాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ క్లినిక్ ప్రధాన ఉద్దేశమని డాక్టర్ కృష్ణ హస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడకు చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణులు డాక్టర్ పుప్పల సుబ్బారావు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చందు లింగోలు, రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ డివిఏ ఆచార్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాస్టిన్ ఎసాక్, రీజనల్ మార్కెటింగ్ హెడ్ బి రాజశేఖర్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ మార్కెటింగ్ హెడ్ జి సాయి శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో మరి నిపుణులైనటువంటి డాక్టర్స్తో చక్కగా ఈ హాస్పిటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది పెద్దాపురం నియోజకవర్గంలో ఉండటం, ఒక పెద్దాపురం నియోజకవర్గ పౌరుడిగా చాలా గర్వపడుతూ ఉంటాం నేను మెడికల్ హాస్పిటల్ చూసి. అలాగే మన కాకినాడ జిల్లాలో మరి అనేకమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా నిరంతరం ప్రతి క్షణం కూడా 24/7 అన్ని వైద్య రంగాలకు సంబంధించిన నిపుణుల్ని కూడా అందుబాటులో పెట్టి ఒక పక్కన కార్డియాలజీ కానీ, ఒక పక్క చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెడియాట్రిక్ కానీ, న్యూరో కానీ అన్ని రకాల వైద్యానికి కూడా ఇక్కడ అత్యంత నిపుణులైనటువంటి వైద్యులు తీసుకొచ్చి మరి చక్కగా ఈ వైద్యాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి యాజమాన్యానికి, మెడికవర్ యాజమాన్యానికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు చెప్పినప్పటి వరకు కూడా ఐజాక్ గారు, అలాగే డాక్టర్ ఆచార్య గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఫిట్స్ అనేటువంటిది 15 సంవత్సరాలు దాకా
వయసు వచ్చే వరకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని ముఖ్యంగా మన రూరల్ గ్రామాల్లో ఇది వయసు వచ్చిన తర్వాత తగ్గిపోతారనేటువంటి ఒక మూఢనమ్మకంతో మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వయసు వచ్చిన తర్వాత 17-16 వచ్చిన తర్వాత తగ్గొచ్చు కానీ ఈ నెల 30వ తేదీన టీడీపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ కోరారు. రాజ్యసభ సభ్యులు సన సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి రానున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ కు స్వాగతం పలికిన అనంతరం 9:45 జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఎన్టీలో హాస్టల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని అనంతరం విద్యార్థులతో ప్రత్యక్షంగా మంత్రివర్యులు ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వివరించారు. మధ్యాహ్నం 1 గంటకు జేఎన్టీ నుంచి బయలుదేరి కోరమండల్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2:45 అచ్చంపేట సమీపంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి హాజరై మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. 7 గంటలకు కాకినాడ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ తిరిగి ప్రయాణమవుతారని జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కె సత్యబాబు, వనపర్తి బద్రి, రాజ్యసభ సభ్యులు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ పాల్గొన్నారు. ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలని బట్టి ఒక స్టాల్స్ పెట్టడం జరిగింది. ఆ స్టాల్స్ అన్ని చూసుకుని తర్వాత స్టూడెంట్స్ తోటి పిచ్చాపట్టిగా వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది, ఈయన ఐడియాలజీ ఎలా ఉందని వాళ్ళతో ఫ్రీగా ఏది కంటెంట్ కాదు అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి ఆయన డిస్కషన్ ఉంటుంది. దాన్ని 1 o'clock వరకు కూడా జెన్టీ స్టూడెంట్స్ తోటి చూసుకున్న తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ జేఎన్టీయూలో కూడా హాస్టల్ కట్టడం జరిగింది. రమారమి 109 రూములతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అక్కడ హాస్టల్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ముందుగా అది చేసిన తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ అచ్చంపేట దగ్గర ఏదైతే స్టే పెట్టామో రూరల్ మీటింగ్ పెడుతున్నామో అక్కడికి రావడం జరుగుతుంది. లంచ్ అయిన తర్వాత 3 గంటల నుంచి ఓన్లీ రూరల్ క్యాడర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. 3 గంటల నుంచి వాళ్ళు ఫోటో సెక్షను అలాగే అన్నీ ఎంత టైం అయితే అంత టైం అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయలుదేరడం జరుగుతుంది. తమపై వివక్ష చూపుతూ దూషిస్తూ అవమానపరుస్తున్న పాదగాయ క్షేత్రంలోని స్మార్త పురోహితుల సంఘం సభ్యుల నుండి చాత్తాడ శ్రీ వైష్ణవ పురోహితులకు రక్షణ, న్యాయం కలిగించాలని చాత్తాడ శ్రీ వైష్ణవ పురోహితులు కృష్ణమాచార్యులు, జాతీయ చాత్తాడ శ్రీ వైష్ణవ అర్చక పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వ్యవస్థాపకులు, అధ్యక్షులు మఠాధిపతి వెంకట సత్యనారాయణ ప్రసాద్ స్వామీజీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్లను వేడుకున్నారు. పిఠాపురంలోని బాదంవారి సత్రంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాదగాయ క్షేత్రంలో తమ వద్దకు వచ్చిన భక్తులకు తమ సాంప్రదాయం ప్రకారం తీర్థ విధులను జరుపుతుంటే ఉమా కుక్కుటేశ్వర పురోహితిక బ్రాహ్మణ పురోహితిక సంఘం సభ్యులంతా కలిసి తమకు అర్హత లేదని, తాము అసలు బ్రాహ్మణులమే కామని, ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నామని రకరకాలుగా చాత్తాడ శ్రీ వైష్ణవ పురోహితులపై వివక్ష చూపుతూ వారిని దుర్భాషలాడుతూ దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన చెందారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. నీ సంప్రదాయాన్ని నువ్వు చేయవయ్యా, నా సంప్రదాయం నేను చేస్తా. నీ సంప్రదాయంలో నేను వేలు పెట్టినప్పుడు నన్ను వివక్షత అంతరాంతరం చూపిస్తూ నన్ను ఎలా బయట పంపిస్తావయ్యా నువ్వు అని అడిగితే సమాధానం లేదు కదా. నువ్వు పురోహితుడే కాదు, నువ్వు బ్రాహ్మణుడివే కాదు, నువ్వు బ్రాహ్మణేతని ఝంజం తెచ్చేసుకుంటా అన్నాడు ఒక పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషికి రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సమైక్యలో చాలా మంది నాయకులు వంత పాడుతున్నారు. ఏమని బ్రాహ్మణ్యం అంటే ఇదేనా? బ్రాహ్మణ్యం అంటే ఇదేనా? అయ్యా, మేము మీలాగా పురోహితులం, మేము తీర్థ విధులు చేసుకుని మేము మా కుటుంబాలు పోషించుకోవాలి. మీరు నమశివాయ అంటే నేను నమో నారాయణాయ అని బతికేవాడిని. నా మీద ఈ రకంగా వివక్ష చూపించడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? అయ్యా, ఈ విషయంలో మరి మేము బ్రాహ్మణ కానప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం
సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి వారు వారాహ యాత్ర కానీ ఏ విధమైన యాత్ర కానీ చేసినా కానీ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. మరి ఆశీస్సులు తీసుకున్న ఆలయంలో ఉంది చాత్తారు శ్రీ వైష్ణవ అర్చక పురోహితులు. భగవంతుడు వైదిక క్రతువులు ఆయా సంప్రదాయపరులు వైదిక క్రతువులు వాళ్ళు చేసుకోవాల్సిందే. మీరెవరండి? మీకున్న అధికారం ఏంటండి దేవాలయం మీద? ఏమన్నా శాసనాలు ఉంటే చూపించండి. అదేమంటే అర్ధబలం చూపిస్తారా, అంగబలం చూపిస్తారా? ఏమండి, ఏమిటండి ఈ న్యాయం? ఈ అన్యాయం ఏమిటండి? ఒక భక్తుడికి తను దేవాలయంలో తన సంప్రదాయం ప్రకారం తీర్థవిధి చేసుకునే అవకాశం లేనప్పుడు దేవాలయంలో సమభావన సమవర్తన అనే విధానం ఎక్కడ వస్తుంది? దేవాలయం వీళ్ళ పరమా కాదు. దేవాలయం అందరి పరం. దేవాలయం అందరి పరం. భగవంతుడు శివకేశవ భేదం లేకుండా భగవంతుడు అందరి పరం అవ్వాలి. నీ సంప్రదాయాన్ని నువ్వు చేయవయ్యా, నా సంప్రదాయాన్ని నేను చేస్తా. నీ సంప్రదాయంలో నేను వేలు పెట్టినప్పుడు నన్ను వివక్షత అంతరాంతరం చూపిస్తూ నన్ను ఎలా బయట పంపిస్తావయ్యా నువ్వు అని అడిగితే సమాధానం లేదు కదా. నువ్వు పురోహితుడే కాదు, నువ్వు బ్రాహ్మణుడివే కాదు, నువ్వు బ్రాహ్మణేతని జంజం తెచ్చేసుకుంటా అన్నాడు ఒక పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషికి రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సమైక్యలో చాలా మంది నాయకులు వంత పాడుతున్నారు. లేదా బ్రాహ్మణ్యం అంటే ఇదేనా? ఈ విషయంలో గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు సనాతన ధర్మం అని చెప్పేసి చక్కగా నెత్తి మీద పెట్టుకుని చక్కగా అందరికీ ధర్మం అందరికీ ఇదవ్వాలని చెప్పేసి పోరాడుతున్న మన పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, మా చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సమాఖ్య మేము అన్ని రకాలుగా వెనకబడిపోయి ఉన్నాం. మేము అనేక మఠాధిపతులుగా ఇప్పుడు అనేక మఠాధిపతులుగా ఉన్నాం, పీఠాధిపతులుగా ఉన్నాం, అనేక దేవాలయ అర్చకులుగా కూడా ఉన్నాం. అలాంటి మమ్మల్ని ఆ రోజున అనేక కులాల వారు దేవాలయాలకు రావద్దని చెప్పేసి, రాకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టి కుల వివక్షలు చూపించిన వారందరినీ ఈ చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణ కులం ఆలయానికి తీసుకొచ్చి భగవద్ దర్శనం గావిస్తూ భగవంతుని సేవలో ఈవేళ నిమగ్నం చేసేటటువంటి కారణం చేత అనేక రకాలుగా మాపై బురద వెళుతూనే వస్తున్నారు. ఇది ఇప్పుడు ఇంకా ఎక్కువైందని చెప్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే ఇప్పటికీ కూడా అనేక ఆలయాలు చేస్తాను మమ్మల్ని మీరు క్రతువులు చేయడానికి అర్హత లేదు. మఠాధిపతులుగా పీఠాధిపతులుగా ఆలయ అర్చకులుగా ఉన్నటువంటి వాకు క్రతువులు చేస్తే అర్హత లేకపోవడం ఏంటండి? వైష్ణవ సాంప్రదాయాలకి విష్ణు పాదాల వద్ద మాకు క్రతువులు నిర్వహించబోదు మేము ఎక్కడికని చెప్పేసి కొంతమంది రావటం మానేశారు. కానీ కొంతమంది తప్పని పరిస్థితుల్లో మొన్న ఒకసారి ఆయన పట్టుబడితే మా స్వామి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కార్యక్రమం చేస్తే బయటకు వచ్చి మళ్ళీ అదే పదే సాతానుని పదాన్ని ఉపయోగిస్తూ మమ్మల్ని కులదోషణ చేయటం. అదేవిధంగా ఆ ఆలయం మేమేమి ఆలయంలోకి వెళ్ళి అర్చన చేయలా, మా వాళ్ళు అభిషేకాలు చేయలా, కేవలం ఆలయ ప్రాంగణంలో అందరితో పాటు తీర్థ విధులు నిర్వహిస్తూ ఉంటే ఈ జీవో ఉన్నా సరే ఆలయం చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు ఇక్కడ వచ్చి క్రతువులు చేయటం వల్ల ఆలయం యొక్క పవిత్రత దెబ్బతిందని చెప్పేసి వారు మీడియా పరంగా సమాజాన్ని ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేయటం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి చాత్తా శ్రీ వైష్ణవ మనోభావాలు దెబ్బతిన్నాయి. జీవో ఉన్నా సరే పదే సాత్తాద వైష్ణవులు సాతాని వైష్ణవులు చెప్పి పలకడం మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున ఈ విషయంపై మేము ఈ రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసి వారికి కాకినాడ నగరంలోని వివిధ సేవా కార్యక్రమాలను అందిస్తున్న మేము సైతం స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 100 పరుపులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి రోగుల సేవ నిమిత్తం అందించారు. ఈ పరుపులను బుధవారం నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి సమక్షంలో అందించారు. ఈ 100 పరుపుల కార్యక్రమానికి డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, దుగ్గన నాగబాబు, సుంకర నాయుడు, కొలగాని మూర్తి, పుప్పాల కుమార్, మాధవరావు, బుజ్జి రాము, కొండమూరి గంగాధర్, అభిరెడ్డి శ్రేణు, చక్రధర్రావు సభ్యులు సహకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సాల్వాలతో సన్మానించారు. మేము సైతం సేవా సంఘం సారథ్యంలో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. సో ఈ అంబియన్స్లో బెడ్ కన్వీనియన్స్ అంటే మంచం మనకు ఎంత సౌకర్యవంతంగా ఉంది అన్నది కూడా దానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గవర్నమెంట్ వారు ఎంత చేసినా కూడా
మనకి ప్రతి స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ సహకారాలు అందిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ముందుకెళ్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈవేళ దీనికి ఉదాహరణగా మనకి మేము సైతం అనే స్వచ్ఛంద సంస్థ, లారీ ఓనర్స్ అసోసియేషను సంస్థ ప్రతినిధులు మరియు బాబ్జీ గారు, దాని సంస్థ ప్రతినిధులు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారు, శంకర్ నాయుడు గారు, బి సత్యబాబు గారు, కోలంగి మూర్తి గారు, ఎస్ మాధవరావు గారు, ఎం మాధవరావు గారు, జి రాము గారు, వై బుజ్జి గారు, జి శివ గారు, డి మంగతయారు గారు అండ్ ఆకుల చక్రధర్రావు గారు, వీరందరూ కలిసి మనకి 100 పరుపులు గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సంస్థ తరపున మరియు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ తరపున మరియు పేషెంట్ల తరపున నేను వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకు అంటే ఇలాగా స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ వృద్ధి చెందుతాయి. మనకి ఎంత చేసినా కూడా హాస్పిటల్కి ఏదో ఒక అవసరం ఉంటుంటుంది. సో ఆ అవసరాన్ని కనిపెట్టి ప్రతి ఒక్క దాత కూడా ముందుకొచ్చి పేషెంట్ల సౌకర్యార్థం చేసి ఇది మన హాస్పిటల్ అని ఫీల్ అయినప్పుడు దీన్ని అభివృద్ధి చేయడంలో మన చేయూత ఉండాలి అని ప్రతి ఒక్కరూ పెట్టినప్పుడు డెఫినెట్గా దీన్ని విజయపదంలోకి తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరి తరపున నేను మాటిస్తాను. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జనరల్ హాస్పిటల్కి మా వంతు సాయంగా మేము చేస్తామని కూడా మేడం గారు చెప్పడం జరిగింది. జీజీహెచ్లో ఒక్కొక్క బెడ్ మీద 3 4 పడుకున్నారు మేడం గారు. దాని మీద కొంచెం మీరు దృష్టి పెట్టాలంటే ప్రస్తుతానికైతే బెడ్లు పరుపులు తక్కువ రావడం జరిగిందని చెప్పి మేడం గారు చెప్తే ఇమీడియట్లీగా కూడా పరుపులు మేము ఎన్ని ఇమ్మంటే అంటే మీరు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, ఎన్ని ఇచ్చినా పుణ్యమే అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మా తరపు నుంచి 100 పరుపులు ఇస్తామని చెప్పేసి మేడం గారికి హామీ ఇచ్చి ఇవాళ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము సైతానికి ఫస్ట్ పెద్ద పుణ్యం ఏదన్నా అయిందంటే మాత్రం కారణం ఈ జనరల్ హాస్పిటల్కి మేము పరుపులు ఇవ్వడమే పెద్ద పుణ్యం. మోటార్ లారీ వర్కర్స్ యూనియన్గా రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాను 5 గంటల వరకు కూడా యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. ఆ యాక్సిడెంట్కి అనుబంధంగానే నేను అర్ధరాత్రి కూడా 2 గంటలు కూడా ఫోన్ చేసినా కూడా మమ్మల్ని అలర్ట్గా ఉండి ఆ యాక్సిడెంట్ కేసులో ఒకరు కాలు ఇరిగిపోయేది, ఒకరు చనిపోయేవారు, ఇలాంటి పోస్ట్ మార్టం జరిగి ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మ్యాక్సిమం సంవత్సరానికి సగం రోజులు జనరల్ హాస్పిటల్లోనే గడిపేవాడిని. ఆ అనుబంధంతో ఆ ఆప్యాయతతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది నాకు నిజంగా చాలా సెంటిమెంట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు కూడా మేము ఇవాళ చాలా ఇంట్లో చాలా హ్యాపీగా పడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బెడ్ మీదకి మనం రేపు రావచ్చు, మనం కూడా రావచ్చు, మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం కూడా తెలీదు. ఏదైనా కూడా ఇవాళ జనరల్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ జనరల్ హాస్పిటల్ మనం అందరం కాపాడుకుందాం. మరొకసారి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి పేరున జనరల్ హాస్పిటల్ ఎంప్లాయీస్కి అందరికి కూడా ముఖ్యంగా మేడం గారికి శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 80వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షతన సంస్థ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి, త్యాగరాజస్వామి, మునుగంటి శ్రీరామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 9వ రోజు కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన యు శ్రీనివాస్ మ్యాండలిన్ కచేరీ జరిగింది. కార్యక్రమంలో భాగంగా యు శ్రీనివాస్ మ్యాండలిన్ కచేరీ చేయగా చెన్నైకి చెందిన వయోలిన్ విద్వాంసులు రామ్ చరణ్ వయోలిన్
పై మృదంగం విద్వాంసులు కె సాయి కృష్ణ మృదంగం పైన, రిథమ్ ప్యాడ్స్ విద్వాంసులు టి సాయి ప్రకాష్ రిథమ్ ప్యాడ్స్ పైన వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం జరిగిన మ్యాండలిన్ కచేరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో సుప్రసిద్ధ సంగీత కళాకారులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ మణిబాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణంరాజు, వెంకటరావు, సుబ్రహ్మణ్యం, చాలవెలి సూర్యకుమారి పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు. సెట్టిపల్లి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సంబంధం లేని నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ సామాజిక వర్గాన్ని తగ్గించే స్థాయిలో మాట్లాడటం టీడీపీ సీనియర్ నాయకులకు సరికాదని సెట్టిపల్లి జన జాగృతి సంఘం ప్రెసిడెంట్ రాయుడు నాగేశ్వరరావు, ట్రెజరర్ సుధాకర్లు ఆక్షేపించారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిపల్లి హాస్టల్లో సెట్టిపల్లి జన జాగృతి సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ రాయుడు నాగేశ్వరరావు, సుధాకర్లు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులు అనవసర జోక్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇటీవల జరిగిన నారా లోకేష్ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ బీసీ నాయకులు ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తన నాయకులను తగ్గించే స్థాయిలో మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ కర్రి గోపాలకృష్ణ, సంఘం కార్యవర్గ సభ్యులు బొంతు గోవిందరాజులు, నరాల శ్రీనివాస్, నిరుకుర్తి శివ, రాయుడు సత్యానందం, చింతపల్లి కృష్ణమూర్తి, కడలి సాయి, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సెట్టిబుల్జా సామాజిక వర్గంకే సీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం మాత్రము ఈసారి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము కలిసి పనిచేసి ఆయన విజయానికి మేము కృషి చేశాము. మరి ఇటువంటి తరుణంలో మేము మా సెట్టిబుల్జా వర్గీయుల్లోనే మరి పార్టీ ఇన్ఛార్జి పదవులకు కానీ అట్లాగా పాటుపడుతున్నారు. ఈ తరుణంలో మరి గౌరవనీయులు కాకినాడ నగర ఎమ్మెల్యే గారైన కొండబాబు గారు, అదేవిధంగా గౌరవనీయులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి ఇక్కడ మా సెట్టిబుల్జీల మనోభావాలకు దెబ్బతినేటట్లుగా ఇంకొక వ్యక్తిని వారు ప్రోత్సహించచ్చు తప్పు కాదు, కానీ వారికి చేయలేనిది లేదు. వారే ఇంద్రుడు, ఆయన ఎమ్మెల్యేకి తగును, ఎంతైనా ఖర్చు పెడతారు, ఏమైనా చేస్తారు, ఆయనగా ఎమ్మెల్యే ఇవ్వాలన్నట్లుగా మాట్లాడారు. అది మా సెట్టిబుల్జా వర్గీయులందరికీ బాధాకరం కలిగింది. ఎందుకంటే మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నాము. మా సపోర్టు గౌరవనీయులు కొండబాబు గారు మీరు ఎలక్షన్లో 1999లో ఉంచినప్పటి నుంచే మేము మా బీసీల తరపుని రాయుడు నాగేశ్వరరావు గారు మీ వెనుకనే ఉండి, మా సంఘీయులు పెద్దలు కడలి సూర్యనారాయణ గారు, మా సెట్టిబుల్జా సంఘీయులందరినీ మీ వెనకాల మేము ఉండడం, మీ గెలుపుకు కృషి చేశాము. అటువంటిది మీరు మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఇంకొకరిని వచ్చి ఆయన్ని చాలా పొగడడం అనేది మేము సహించలేకపోతున్నాము. మరి మా మనోభావాలు దెబ్బతీయకండి. మరి ముందు కూడా మా అవసరాలు మీకు ఉంటాయి. మనం అందరం బీసీలం. మన బీసీలు అందరూ ఏకమయ్యే ప్రయత్నం చేసి అందరిని మనం బీసీలు నెగ్గించుకునే అట్లాగే కృషి చేద్దాము. దయచేసి ఇంకెప్పుడు మీరు ఇట్లా విషయాలు మమ్మల్ని వేరుపరచకుండా అందరినీ కలుపుకెళ్ళేలా ఉంటారని సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సామాజిక వర్గానికి చెందిన మాకందరికీ కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మా ఇలాకాలోకి వచ్చి, చెట్టిబల్జీల ఇలాకాలోకి వచ్చి, కొండబాబు గారు మీరు పెద్దవారు, మీ చెట్టిబల్జీలు 99 నుంచి మీ కొరకు కడలి సూర్యనారాయణ గారి నాయకత్వంలో, రాయుడు నాగేశ్వరరావు నాయకత్వంలో మీకు చెట్టిబల్జీలు, ఇక్కడ బీసీలు తదితర సామాజిక వర్గాలన్నీ కూడా మీ గెలుపు కోసం కృషి చేశాయి. అటువంటిది మరి కట్వసిటీ ప్రభాకరాన్ని అంత హైలైట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది మాకేం అర్థం కావట్లేదు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. అక్కడ మీరు మా బీసీల్ని మీరు ప్రోత్సహించాలి. కట్వసిటీ ప్రభాకర్ని మీరు పొగడడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఏ సంకేతం పంపిస్తున్నారు సంకేతం మీరు? అంటే ఇక్కడ చెట్టుమల్లి నాయకులు అసమర్థులనా, ఎవరు లేరనా, ఎంతమంది? ఇప్పుడు కాకినాడ రూరల్లో
పార్టీ ఇన్ఛార్జి కోసం చెట్టుబల్జీ నాయకులు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మీరు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలా చెప్పడం ఎంతవరకు సమంజసం అండి, ఎంతవరకు న్యాయం అండి? అదే మీ ఇలాకాలోకి మేము వచ్చి ఇంకో వ్యక్తిని ప్రమోట్ చేస్తే మీరు సహిస్తారా, ఊరుకుంటారా? దయచేసి మీరు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎంతో కులంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, మీరు ఎంతో గొప్పవారు, ధైర్యం గలవారు, ఎన్నో కష్టాలు ఓర్చి మీరు ఎన్నో పదవులు అవరోహించారు. ఈరోజు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇలా ప్రమోట్ చేయడం భావ్యమా? ప్రభాకర్ని, బాబీకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అతను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు? అతను చేస్తున్న వ్యాపారాలు ఏంటి? ఇవన్నీ మాకు కావాలి. మా ఇలాకాల్లోకి ఎవరు పడితే వాళ్ళు వచ్చి తలదూరిస్తే మేము ఊరుకునేది ఉండదు. ఇక్కడ చెట్టుబల్జీలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవరికలు తెచ్చుకుంటారు. మొన్న 24లో కూటమిలో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి తెలుగుదేశం అక్కడ చెట్టుబల్జీలకే సీట్ ఇవ్వడం జరుగుతుంది. చెట్టుబల్జీలు నెగ్గి తీరుతాం. దయచేసి మా చెట్టుబల్జీలకి మీరు దోహదపడే విధంగా కాకినాడ రూరల్లో ఇక్కడ నాయకులను ప్రమోట్ చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని ఈ పత్రికా సభముఖంగా వినయంగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కూటమిల సంస్థాగత ఎన్నికల నియమావళి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ కమిటీల ఏర్పాటుకు దిక్సూచిగా నిలవనుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కమిటీల ఎంపిక కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో గొల్లపురం మండలం చేబ్రోలోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద సంస్థాగత కమిటీల ఎన్నికల ప్రక్రియ రామ్ తాళ్లూరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కొల్లప్రోలు నగర పంచాయతీకి 20 వార్డులకు ఏకే మల్లవరం, ఏ విజయనగరం గ్రామాలకు కమిటీల ఏర్పాటు ఉత్కంఠభరితంగా సాగింది. బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మీడియాతో మాట్లాడారు. మిత్రులకి నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనం డిసెంబర్లో 50 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. అవి సక్సెస్ఫుల్గా జరిగాయి. మన ప్రతి గ్రామంలో కూడా వార్డు ఇన్ఛార్జీల్ని, బూత్ ఇన్ఛార్జీల్ని, గ్రామాధ్యక్షులు ఎన్నుకున్నాము. ఇంకా 2 గ్రామాలు మిగిలాయి. అవి ఏకే మల్లవరం, ఏ విజయనగరం. వాటికి సంబంధించి ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు గొల్లప్రోల్ టౌన్, పిఠాపురం టౌన్ వార్డు ఇన్ఛార్జ్ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి ఈ 2 రోజులు. ఇవి పూర్తయిన తర్వాత 30వ తారీఖు 3 మండల అధ్యక్షులు పిఠాపురం టౌన్కి, గొల్లప్రోల్ టౌన్కి అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, సెక్రటరీని, జనరల్ సెక్రటరీని, 2 జాయింట్ సెక్రటరీని కూడా ఎన్నుకోవడం అవుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియ అన్ని 30వ తారీఖు ఈవినింగ్ కల్లా పూర్తి చేస్తాము. మండల అధ్యక్షులు 2 పిఠాపురం టౌన్, గొల్లపురం టౌన్ అధ్యక్షుల నామినేషన్స్ ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి స్వీకరించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ నామినేషన్లన్నీ ఒకసారి చూసుకొని పరిశీలించుకొని వాళ్ళకి 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీంతో కంప్లీట్ పిఠాపురంలో అన్ని మండలాలకి, అన్ని విలేజ్కి, అన్ని వార్డులకి బూత్ కమిటీలతో సహా కంప్లీట్ అవుతాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా 5125 మంది నాయకులుగా ఎన్నుకోబడతారు. సో నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఇలా ఎన్నికల ప్రాసెస్ జరగడం అనేది రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి. ఇదే ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం అంతా కూడా జరగబోతుంది. దీనివల్ల 5128 మంది మన జనసేన కార్యకర్తలు నాయకులు అవుతున్నారు. సో దీనివల్ల మనకి ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, లేకపోతే మనం సంస్థాగతంగా పార్టీని ఇంకా స్ట్రాంగ్గా బలోపేతం చేయడానికి కానీ ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. సో మా అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈ ఎన్నికల ప్రక్రియని కంప్లీట్గా మనం ఎన్నికల ద్వారా చేసుకొని కంప్లీట్ డెమోక్రటిక్ ప్రాసెస్ లోనే ముందుకెళ్తాం. నగర ప్రజలంతా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించి తడి, పొడి చెత్తలను వేరు చేసి కాకినాడ నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల బారి నుండి కాపాడాలని ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్ కుమార్ కోరారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఆల్ ఈజ్ వెల్ సంస్థ ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను సక్రమ నిర్వహణ చేయాలని సంస్థ అధ్యక్షులు కిషోర్ కుమార్ వినూత్నంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇందులోని ఉండే ఈ ఎలక్ట్రికల్ వేస్ట్ని ఇటువంటి వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయగలిగితే, అంటే సాయిల్ చేయకుండా మనం వాడేసిన తర్వాత బయట పడేయకుండా నీట్గా ఇస్తే కనుక దాన్ని డిస్పోజ్ చేసిన దాన్ని చక్కగా దాన్ని మనం రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రీసైకిల్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ప్రజలందరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా డ్రై వేస్ట్ని విడిగా ఇవ్వండి. డ్రై వేస్ట్ అంటే కనుక మీకు ఒక కవర్ కానీ, ఒక పేపర్ కానీ, ఒక ప్లాస్టిక్ కానీ, లేకపోతే ఒక మెటల్ కానీ, ఒక గ్లాస్ కానీ ఏదైనా కావచ్చు. పొడిగా ఉండేవన్నీ విడిగా పెట్టండి.
తడిగా ఉండే వాటిని విడిగా ఇవ్వండి. కార్పొరేషన్ వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు, ప్రతిదాన్ని కూడా తడి చెత్తను విడిగా తీసుకెళ్లి దాన్ని కంపోస్ట్ చేస్తున్నారు. అలాగే పొడిగా ఉండే వాటిని రకరకాలుగా వాటిని రీయూజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక పేపర్ కావాలి అని అంటే కనుక డస్ట్బిన్లో తడి చెత్త పొడి చెత్త కలిపి వేస్తే కనుక అందులోంచి ఆ పేపర్ తీయాలంటే కనుక మీరు చెయ్యి కూడా పెట్టలేరు. దాన్ని అదే డ్రై వేస్ట్లో ఉంటే కనుక ఆ పేపర్ తీయాలి అని అంటే కనుక అందులో చేయి పెట్టి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రీయూజ్ కూడా చేయొచ్చు. అందువలన అందరూ కూడా దయచేసి ప్రాపర్గా తడి చెత్తని పొడి చెత్తని విడదీసి ఇవ్వండి. తడి చెత్తని ప్రాపర్గా కార్పొరేషన్ వాళ్ళు కంపోస్ట్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా మీ ఇంట్లో కూడా మీరు కంపోస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని మేము మీకు కావాలంటే కనుక ఎలా చేసుకోవాలనే దానికి మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు చెప్తారు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అని అంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 9669000224కి మీరు ఫోన్ చేస్తే కనుక మా వారు వస్తారు. మా వాళ్ళు వచ్చి మీకు ట్రైన్ చేస్తారు. అదేవిధంగా ఈ ప్రసన్న గారు మా ఆలీజువల్ ఫౌండేషన్ మెంబరు. ఈయన కంటిన్యూస్గా ఇదే విషయం మీద రకరకాల ప్లేసుల్లో నిలబడి దీనివల్ల ఉండే ప్రమాదాల గురించి మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికను కొద్దిగా అందరూ జాగ్రత్తగా ఆచరించి చూసుకొని దాన్ని ప్రాపర్గా ఎలా డిస్పోజ్ చేయాలని కూడా చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం పలు సేవా సంస్థలు పాఠశాలలకు అందిస్తున్న సదుపాయాలను సౌకర్యాలను విద్యార్థులు చక్కగా వాడుకుంటూ మరిన్ని సౌకర్యాలు పొందేలా వాటిని సద్వినియోగపరచుకోవాలని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు షేక్ ఖలీఫతుల్లా భాషా, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ పిలుపునిచ్చారు. పిఠాపురంలోని పలు ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల కోసం నెస్లే ఇండియా సంస్థ సహకారంతో నిర్మించిన బయో టాయిలెట్ బ్లాక్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖలీఫతుల్లా భాషా పాడా ఇన్ఛార్జ్ పీడీ శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి బయో టాయిలెట్ బ్లాక్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పప్పు దుర్గా రమేష్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ, పాడా ఇన్ఛార్జ్ పీడీ శ్రీనివాసరావు, పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖలీఫతుల్లా భాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెస్లే ఇండియా సంస్థ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ వసీం అహ్మద్, ఎంయూఓ శ్యామ్, ప్రధానోపాధ్యాయులు సెలెనా, అక్ను అసోసియేషన్ అధ్యక్షుడు హబీబ్ అహ్మద్ బాషా, బీజేఎంసీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇమాం, కాకినాడ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకు కావాల్సిన టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అలాగే లైబ్రరీ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, వీటి మీద దృష్టి పెట్టి నెస్లే కంపెనీ యాజమాన్యం భవిష్యత్తులో ఈ స్కూల్స్కి కానీ, కాలేజెస్ కానీ, రెసిడెన్షియల్స్ పాఠశాలకు కానీ వీటన్నిటికి కూడా సదుపాయాలు కల్పించడానికి మనం మరింత బాగా చదువుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. వారికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఏవైతే మనకు సదుపాయాలు ఉన్నాయో వాటిని కేవలం ఏర్పాటు చేసిన తర్వాత పర్యవేక్షణ లేకుండా కాకుండా నిత్యం సిబ్బంది కూడా పర్యవేక్షిస్తూ మీకు ఏ అవసరాలున్నా పెద్దల దృష్టికి తీసుకొచ్చి వాటిని కరెక్ట్ చేసుకుంటూ మరిన్ని సదుపాయాలు కల్పించుకోవడానికి మీరు అందరూ సహాయపడాలని. ఎందుకంటే మనం దాన్ని మెయింటెనెన్స్ సరిగా చేస్తేనే మరింత సదుపాయాలు కల్పించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నెస్లే కంపెనీ వారు ఒక మంచి ఉద్దేశంతో ఈ మరుగుదొడ్ల కార్యక్రమం, అలాగే ఈ మధ్య కాలంలో ఉద్దుత్ తుఫాను కారణంగా వాళ్ళకు కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగినది. కాబట్టి మరిన్ని సదుపాయాలు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే మనం కూడా మెయింటైన్ చేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మన స్కూల్స్లో మనం ఆడపిల్లలు ఎదుర్కొన్న మెయిన్ సమస్య మరుగుదొడ్ల సమస్య. మరి ఆ సమస్యని గుర్తించి మనకి నెస్లే కంపెనీ వారు మనకి పిఠాపురం కాన్స్టిట్యున్సీకి 10 టాయిలెట్స్ అలాట్ చేయడము, కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ఇవి ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మరి వసీం అహ్మద్ గారికి, మిగిలిన మనకి ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, తర్వాత మనకి లోకల్ నాయకులందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం. ఎందుకంటే మనం సమాజంలో ఏదైతే మనకి పిల్లలు ఎదుర్కొన్న సమస్య ఉందో ఈ సమస్యని ఐడెంటిఫై చేసి మరి మన స్కూల్స్ అన్నింటిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని వారికి మరీ తెలియజేసుకుంటూ, మేము కూడా మా పాత్ర కూడా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి ఒక్కసారి మన ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆల్ ఇండియా పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు తరఫున ఈ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో నెస్లే వాళ్ళు ఇచ్చిన ఈ మరుగుదొడ్ల నిర్మాణం ఏదైతే ఉన్నాయో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. దాని యొక్క పరిశీలనగా మన పర్యవేక్షణలో మన బీజేఎంసీ రాష్ట్ర మన జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు పర్యవేక్షణలో జరుగుతుంది. ఏదైనా లోపాలు ఉంటే ఆయన దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ
పిల్లల్ని కేటాయిస్తారు. స్కూల్ కూడా ఏదైనా అవసరం అయితే మా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ద్వారా మేము మా నిధుల్లో నుంచి మీ స్కూల్కి ఏదైనా మంచి కార్యక్రమానికి మా నిధులు మంజూరు చేస్తామని తెలియజేస్తాం. విద్యార్థి దశ నుండి చిన్నారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ ట్రాఫిక్ పై చిత్రలేఖనం పోటీలను నిర్వహించిందని లయన్స్ క్లబ్ మెంటర్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో విద్యార్థులు ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి క్లబ్ ప్రెసిడెంట్ సేమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రాయింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ కొమ్మిశెట్టి కుమార్, ప్రాజెక్ట్ చైర్మన్ ఎంవీఆర్ మోహన్ కుమార్, కో చైర్మన్ దొడ్డి రామసుబ్రహ్మణ్యం, పాయడా కృష్ణారావు, గణేష్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు తెలుసుకోవడం, మీకు చిన్నవాళ్ళకి చెప్పడం, మీరు పెద్ద ఇద్దరు ఫాలో అవ్వడం, ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇది ఇప్పుడు కూడా ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ కొన్ని కన్సిలేషన్స్ ఇస్తుంటారు. అలాగే మిగతా వాళ్ళు మేము బాగా గీయలేదా బాగా చేయలేదా అనుకుంటారు. బట్ ఒకటి మాత్రం నిజం, ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సిలేషన్ పెట్టి ఇచ్చిన వాళ్ళు విజేతలు, అందులో డౌటే లేదు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు విజేతలే. ఎలాగా? పాజిటివ్ థింకింగ్తో నాకంటే బాగా గీసారు కాబట్టి వాళ్ళకి ఈరోజు ప్రైజ్ వచ్చింది. నేను కూడా అంత బాగా మళ్ళీ సారన్నా ఇంకో కాంపిటీషన్లో గీసి నేను ఫస్ట్ రావాలని మీరు అనుకున్నారు. మీ అందరూ కూడా విజేతలే. ఎవరైట్ ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతి కాంపిటీషన్లో పాల్గొనండి. ఒకసారితో అయిపోదు. అలా పాల్గొంటే మీకు ఎప్పుడు డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. బాదం బాలకృష్ణ అంటే కాకినాడలో చాలా సభ కార్యక్రమాలు చేస్తున్నారు. మీ పేరెంట్స్ అడిగితే తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే ఐ బ్యాంక్లో ఎవరైనా కళ్ళు డొనేట్ చేస్తే కళ్ళు లేని వాళ్ళకి డొనేషన్గా ఒక ఐ బ్యాంక్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబొరేటరీ స్టార్ట్ చేశారు. దాని తర్వాత తక్కువ రేటుకి టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్ అన్నీ చేసి దాదాపుగా అలాగే తక్కువ రేటు మందులు, తక్కువ రేటుకి డాక్టర్ సహాయం అన్నీ చేసి అలాంటి ప్రాజెక్టులు. అదేవిధంగా ఇక్కడ క్లబ్లో కూడా బాదం బాలకృష్ణ క్లాస్ డయాగ్నోస్ ప్రాజెక్ట్ ద్వారా అట్లే పంచిపెట్టడం, తర్వాత కళజోలు విశుద్ధంగా ఇవ్వడం, ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఇక్కడ చాలా చేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిని ఈరోజు మీకు అందరికీ పరిచయం చేస్తున్నాను. ఆయన మీకు ఈరోజు ఆయన మాట్లాడు. కాకినాడ నగరంలోని జగన్నాథపురం ఏసువారి వీధిలో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ జోగారావు మాట్లాడుతూ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధనుర్మాస ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించి అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. 9 రోజుల పాటు తిరుపతిలో అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామికి నిర్వహించే పూజలను ఇక్కడ నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 4,000 మందికి అన్నదానం చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన గంజిబాబ్జీ గారు లాంటి పెద్దలు, అలాగే ఇళ్ళ బాబ్జీ గారు, చాలామంది ప్రముఖులు, మా ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆ రోజు సహకరించడం జరిగింది. 9 రోజులు ఘనంగా ప్రతిరోజు కూడా కోలాటకాలు, తర్వాత పూజలు చక్కగా జరిగాయి. అలాగే ఈ యొక్క యేసువారి వీధి నుంచి జగన్నాథపురం వెంకన్నబాబు గుడి దాకా కూడా భారీ ఎత్తున మందుగుండి సామానంతో స్వామివారిని అక్కడికి ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. తదనంతరం ఈరోజు అన్నదానం పెట్టడం జరిగిందండి. ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి తోచినంత ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నా ద్వారాగా చేయించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇది చాలా ఆనందంగా ఉంది. నా జీవితం ధన్యమైందనేది చెప్పాలి. ఎందుకంటే అంత శ్రీనివాసుడి యొక్క కటాక్షం లేకుండా ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. కానీ అయినప్పటికీ ఒక సామాన్యుడిని ఇంత కార్యక్రమం చేశానంటే అది ఒక ప్రజలు, పెద్దలు, కాకినాడ పట్టణ ప్రజలు అందరూ కూడా కాకినాడ పొలిటికల్ లీడర్స్ అంటే కూటమి సభ్యులు అందరూ కూడా నాకు సహకరించారు. ఆ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలిగానని చెప్పి ఈ సందర్భంగా తెలియ. యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక
సెన్సేషన్ అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి అన్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో జరిగిన వేడుకలకు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, రాష్ట్ర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు కేక్ కట్ చేసి అభిమానులకు లడ్డూలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని కాపాడడానికి చేసిన పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, పిల్లా బీను, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపిన యువగలం రథసారథి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పూర్తి చేసుకుని ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా కేకులు కట్ చేసి ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. మరి నారా లోకేష్ గారు 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 2094 గ్రామాలు, 1,50,00,000 గుండెల జనాన్ని తాకిన మహానుభావుడు నారా లోకేష్ గారు. మరి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపి 153 సీట్లు తెచ్చుకున్న ఘనత నారా లోకేష్ గారిది. మరి వైసీపీ అట్టడిగిన ముంచి ఈ యువగలం మన ముందుకు వచ్చింది. మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా బాస్ నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మత్స్యకారుల భద్రత, ఆర్థికాభివృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగించుకోవాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం. కాకినాడలో అందుబాటులోకి వచ్చిన ఎపిలెప్సీ క్లినిక్ ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. ముప్పైన కాకినాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. వివరాలను వెల్లడించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.